విక్టరీ వెంకటేష్ గారు ప్రస్తుతం అనిల్ రావుపూడి డైరెక్షన్లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా బీమ్స్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు ఈ మూవీని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. గతంలో విక్టరీ వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి కాంబోలో F2, F3 అనే సినిమాలు వచ్చాయి. ఇందులో F2 మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా F3 మూవీ కూడా సూపర్ హిట్గా నిలిచింది. ఇక వీరి కాంబోలో రూపొందినటువంటి 2 సినిమాలు మంచి విజయాన్ని అందుకొని ఉండడంతో ప్రస్తుతం వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి కాంబోలో రాబోతున్నటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాకు బుక్ మై షో ఆఫ్లో మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఈ మూవీకి ఇప్పటికే బుక్ మై షోలో 50K+ ఇంట్రెస్ట్లు లభించాయి. ఇలా విడుదలకు చాలా రోజుల ముందే సంక్రాంతికి వస్తున్న సినిమాకు బుక్ మై షోలో జనాల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే వెంకటేష్ గారు ఆఖరుగా సైంధవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్గా నిలిచింది. మరి సంక్రాంతికి వస్తున్న సినిమాతో వెంకటేష్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా అతి త్వరలో సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి 2వ పార్ట్ను రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ పాట సినిమాకే మెయిన్ హైలైట్గా ఉండడంతో పాటు వెంకటేష్ మరియు మీనాక్షి చౌదరిల మధ్య ఈ పాట అత్యంత బ్యూటిఫుల్గా సాగే పాటగా ఉండబోతుందంటూ లీకు వీరుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ఈ పాటలో వెంకటేష్ గారి గ్రీసీ స్టెప్స్ వేరే లెవెల్లో ఉండబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మరి ఈ పాట ఎలా ఉంటుందో తెలియాలంటే మూవీ యూనిట్ ఈ పాటను అఫీషియల్గా రిలీజ్ చేసేంత వరకు వెయిట్ చేయక తప్పదు.